సరే, నా పేరు తోట రమేష్, సిపిఐ పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగినందుకు కేంద్ర ప్రభుత్వానికి నిరసన రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా వినతిపత్రం సిపిఐ పార్టీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు విపరీతమైనటువంటి గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేద ప్రజలకు భారమైనటువంటి పరిస్థితి ఉన్నది. మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి యుద్ధాన్ని నివారించే విధంగా మన దేశ ప్రధాని కూడా చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విదేశాల నుండి వచ్చేటువంటి చమురు ఈరోజు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు దెబ్బతింటూ, అదేవిధంగా వంట గ్యాస్ ఇబ్బంది అయి పరిశ్రమలు దెబ్బతింటూ నిత్యావసర సరుకులు కూడా విపరీతమైనటువంటి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మన భారత ప్రభుత్వం వెంటనే ధరలు పెరగకుండా గ్యాస్ ధరలు తగ్గించే విధంగా ఈ యొక్క పేద ప్రజల మీద భారం పడకుండా ఇప్పటికైనా ఈ యొక్క గ్యాస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా పరిశ్రమలు కూడా మూతపడకుండా ఉండే విధంగా మన యొక్క భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మేము సిపిఐ పార్టీగా, భారతదేశ పార్టీగా అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుతూ వెంటనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి యుద్ధం ఆపాలని ఈ యొక్క ప్రపంచ దేశాలకు సిపిఐ పార్టీగా, తెలంగాణ పార్టీగా ఈరోజు భారత ప్రజలకు అదేవిధంగా ప్రపంచ ప్రజలకు ఈ యొక్క సిపిఐ పార్టీని పిలుపునిస్తున్నాం.